సరస్వతి అష్టకం. ఇందుకోటి తేజకర్ణ సింధు భక్తవత్సలం నందనాత్రి సోనదత్తమిందిరాక్ష శ్రీగురుం గంధమాల్య అక్షతాది బృందదేవ వందితం వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. మోహపాశ అంధకార జాత దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రీయ వల్లభేశ నాయకం. సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం. వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. చిత్తజారి వర్గ షట్క మత్తవారణాకుశం సత్యసార శోభితాత్మ దత్త శ్రీయ వల్లభం. ఉత్తమావతార భూత కర్తృభక్తవత్సలం వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. వ్యోమవాయు తేజ అపభూమి కర్తృమీశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యలోచనం కామితార్థ దాతృభక్త కామధేను శ్రీగురుం వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. పుండరీక ఆయతాక్ష కుండలేందు తేజనం చండ దురిత కండనార్ధ దండధారి శ్రీగురుం మాండలీక మౌళి మార్తాండ భాసిత నాననం వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. వేదశాస్త్ర స్తుత్య పాదమాదిమూర్తి శ్రీగురుం నాద బిందు కళాతీత కల్పపాద సేవ్యయం. సేవ్య భక్త బృంద వరద భూయో భూయో నమామ్యహం. వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. అష్టయోగ తత్వనిష్ట తుష్ట జ్ఞాన వారిధిం కృష్ణవేణి తీరవాస పంచనదీ సంగమం కష్టదైన్య దూర భక్త తుష్ట కామ్యదాయకం. వందయామి నరసింహ సరస్వతీశ పాహి మాం. నారసింహ సరస్వతీశ నామమష్టమౌక్తికం అరకృత్య సారతేన గంగాధరాఖ్య స్వాత్మజం దారుణీక దేవదీక్ష గురుమూర్తి తోషకం ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సాదా విభుం. నారసింహ సరస్వతీశ అష్టకం సయః పఠేత్ ఘోరా సంసార సింధు తరణాఖ్య సాధనం సార జ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదం చారు వర్గ కామ్యలాభ నిత్యమేవ యః పఠేత్. ఇది శ్రీ గురు చరితామృతే శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యాని సిద్ధనామధారక సంవాదే శ్రీ నృసింహ సరస్వతి అష్టకం సంపూర్ణం. హరి ఓం సాయిరాం. నేడు గురుపాడ్యమి. కలియుగంలో రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలం పాతాళగంగ తీరమున ఒక పుష్పరథము అధిరోహించి నిజానంద గమనము చేరి తమ అవతార సమాప్తి గావించిరి. ఆ రోజు బహుధాన్య సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల మాఘ బహుళ పాడ్యమి శుక్రవారం పుష్యమి నక్షత్రం దినము అవతార సమాప్తి చేశారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు చివరగా గాణగాపూర్ నందు 23 సంవత్సరములు ప్రవాసం చేసి ఎన్నో విశేషములు జరిగినవి. భక్తులు శారీరక మానసిక బాధలు తొలగించి అందరినీ అనుగ్రహించారు. శ్రీ స్వామివారు చూపిన లీలలు అనంతం. అందులో భాగముగా శ్రీ గురుచరిత్ర 40 అధ్యాయంలో నరహరి కుష్ఠరోగం తొలగించుట,
అందుకుగాను శ్రీ నరహరి చేసిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి స్తోత్రము అష్టకం ఎంతో మహిమాన్వితమైనది. ఈ గురుపాడ్యమి నాడు ఆ స్తోత్రాన్ని పఠించి దత్తాత్రేయుని అనుగ్రహం పొందుదాము.